నమస్తే తెలంగాణ ప్రజలు. ఒకసారి కేటీఆర్ చూడండి, ఎంత బల్బు మాటలు, ఎంత అహంకారపూరితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి ఎంత వస్తే అంత ఈ బల్బు మాటలు ఒకసారి చూడండి. తెలంగాణ అవి అమలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీ బట్టలిప్పి బజార్లో నిలబెడుతూనే ఉంటారు. కానీ కాళేశ్వరం కట్టింది బీఆర్ఎస్ హయాంలోనే, కూలింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే అంటూ కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు చెప్తున్నట్టు ఒక చిల్లరగాడు ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేటీఆర్ ఒక అహంకారపూరితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీని లొత్తపీస్ కాంగ్రెస్ పార్టీ అని ఇష్ట విపరీతంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఇలా అహంకారపూరితంగా నువ్వు ఒక డబ్బు బలం, నువ్వు దోచుకున్న అవినీతి సొమ్ము బలాన్ని చూసుకొని ఇలా నువ్వు ఇష్టవిధంగా మాట్లాడుతున్నావు. కేటీఆర్, ఈ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ దోచుకున్న దొంగలు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మీ ఆస్తుల వివరాలేంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వందల కోట్ల లక్షల కోట్లకి ఎట్లా పడిగెత్తిర్రు? తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిన అహంకారం పూరిత మాటలే ఈ రోజు మిమ్మల్ని ఇలా అధికారం నుంచి పోగొట్టడానికి, ఇవాళ తెలంగాణ ప్రజలు చీకొట్టడానికి, మిమ్మల్ని తెలంగాణ నుంచి గద్దె దింపడానికి కారణమైంది.